ముందుగా ప్రియా గారికి అయితే టాటా బాయ్ బాయ్ అయితే చెప్పేయండి. ప్రియా గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. హ్యాపీగా శివాజీ గారితో కలిసి బజ్ ఇంటర్వ్యూలో అయితే పాల్గొన్నారనమాట. ఇంకా ప్రియా గారు లేరు. ప్రియా గారు పోయారు. దమ్ము శ్రీజ ఆట ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూడాలన్నమాట. యాక్చువల్‌గా ఇప్పుడు ఏమవుతుందంటే ఎలిమినేషన్ రౌండ్‌లో లీస్ట్ ఓటింగ్‌తోని మనకి రీతూ చౌదరి గారు ఉన్నారు. కాకపోతే మీరు ప్రోమో చూసిన తర్వాత అప్పుడు మీకు క్లారిటీగా ఒక అంచనా వేసుంటారు. నేను చెప్తాను ఎందుకనేది. ఏంటంటే నాగార్జున గారు ఇంకా రీతూ గారు ఇంకా మీ ఆట కొద్దిగా మెరుగుపరుచుకుంటే హౌస్‌లో ఉన్నందుకు ఛాన్స్‌లయితే ఉన్నాయి అని చెప్పేసి బయట నుంచి నాగార్జున గారు హింట్ ఇస్తారు. అప్పుడే అనుకున్నాను రీతూ చౌదరి గారు ఎలిమినేట్ అవ్వదు. రీతూ చౌదరి వాళ్ళ షో లెగుస్తుంది. రీతూ చౌదరి కంటెంట్ ఇస్ బిగ్ బాస్‌కి ఏదో కావాలి. రీతూ చౌదరి గారు ఖచ్చితంగా ఉండాలి. అంత బేగా ఎలిమినేట్ చేసే క్యాండిడేట్ కాదు. ఒకవేళ ఎలిమినేట్ చేస్తే మనకి 6థ్ వీక్‌లో, 7థ్ వీక్‌లో ఎలిమినేట్ చేసే క్యాండిడేట్ అని చెప్పేసి అప్పటి వరకు ఈవిడ ఉండాలని చెప్పేసి ఈవిడ కోసమే టాస్క్ డిజైన్ చేశారు. ఆ టాస్క్‌లోని మనకి ఏంటంటే తెలుసుగా వాలీబాల్ టాస్క్. దాంట్లోని రీతూ చౌదరి గెలుస్తదనుకున్నారు. రీతూ చౌదరి గారిని గెలిస్తే ఈవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోయింది. ఎవరెవరికో తెలుసా? మనకి ఫ్లోరా షైనీ గారు ఎలిమినేట్ అయిపోతారు. లేదనుకుంటే రాము రావుతోడు, లేదనుకుంటే మనకి ప్రియా గారు అయితే ఎలిమినేట్ ఛాన్స్‌లు అయితే ఉన్నాయి. అక్కడ ఏం జరిగిందంటే రీతూ చౌదరి గారు ఓడిపోయారు. ఫ్లోరా షైనీ గారు గెలిసారు కాబట్టి ఈరోజు మనకి సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అది కూడా ప్రియా గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. అన్ని న్యూస్ ఛానల్‌లోని మొత్తం వైరల్ అయితే అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆట ఏమన్నా మార్చుకుంటారా? లేదనుకుంటే అక్కడున్న రీతూ చౌదరి ఆట ఏమన్నా మార్చుకుంటాదా? లేదనుకుంటే మనకి దమ్ము శ్రీజ గారి ఆట ఏమన్నా మారబోతుందా? అనేది ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి కామనర్‌కి పడాలి. అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్‌కి అలాగే మనకి ప్రియా గారికి పడాలి. ఒక సెలబ్రిటీ, ఒక కామనర్ ఉండకూడదు. ఇద్దరూ కూడా కామనర్సే ఉండాలి. అప్పుడే మీకేంటంటే ఆట రసవత్తరంగా సాగుతుంది. ఎపిసోడ్ పైకి లెగిస్తది. ఓకేనా? ఒక సెలబ్రిటీ, ఒక కామన్ ఉన్నట్టు లెగదు. ఇద్దరు కామనర్‌లు ఉంటే మిగిలినందరికి కూడా బుద్ధొస్తది. ఎవరెవరికి బుద్ధొస్తదైతే మనకి దమ్ము శ్రీజ గారికి మెయిన్‌గా బుర్రలో లైట్ ఎలుగుతూ ఉంటది. బయట ఏం జరుగుతుంది? మనం చేసింది ఏదైనా బయట రాంగ్‌గా పోర్ట్రేట్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే మనకి ఆవిడకి అర్థం అవ్వాలి. ఇంకోటి మనకి డిమోన్ పవన్ ఇతను ఆస్తో కొద్దిగా మెరుగు పర్సనే. కాపోతే నాగార్జున గారు ఫుల్‌గా ఎడతారు. అది కూడా చెప్తా ఇప్పుడు ఈ వీడియోలో. నెక్స్ట్ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గట్టిగా ఇచ్చారులెండి. ఇది పిసకడం కాదు. నువ్వు ఆడ జాగ్రత్తగా ఆడకపోతే నువ్వు కూడా అస్సాం ట్రైన్ అయితే ఎక్కేస్తామని చెప్పేసి గట్టిగా అయితే ఇచ్చారంట. అది మనకి మెయిన్ ఎపిసోడ్‌లో వస్తది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటారా మనకి ప్రియా గారి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళ మనసులోని భయం పట్టుకుంటదనమాట. అమ్మో! మేము చేసింది తేడాగా ఉంది. ఏదో సంథింగ్ ఈజ్ ఫిషీ ఇలాగాని అయితే కామనర్లందరూ కూడా క్యూ కడతారు అని చెప్పేసి ఎన్నో హింట్లు ఇచ్చారు. నాగార్జున గారు ఫస్ట్ ఎపిసోడ్‌లో ఇచ్చారు. సెకండ్ ఎపిసోడ్‌లో ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. దాని తర్వాత దివ్యానిఖిత గారికి ఇచ్చారు. ఇన్ని హింట్లు ఇస్తున్నా సరే మనోళ్ళు తీసుకోలేకపోతున్నారు. మెయిన్‌గా ఏంటంటే ఇక్కడ ఆర్మీన్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడా? లేదనుకుంటే ఫ్లోరా షైనీ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాదా? రామురావుతో నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడా? అన్నట్టుంది. మనోడికి ఏంటంటే తల పొగరు, నేనే హెడ్ అని చెప్పి తగ్గాలి. ఎందుకంటే మొన్న నలుగురు పిల్లలు వచ్చిన తర్వాత నాగప్రశాంత్ ఎవరిని స్వాప్ చేస్తావంటే నేను నిన్నే స్వాప్ చేస్తాను పవన్ కళ్యాణ్. ఎందుకంటే నువ్వు ఏ కెమెరాలోనూ కనిపించట్లేదంటే నన్ను నువ్వు స్వాప్ చేస్తావా? నాకన్నా నువ్వు ఆట బాగా ఆడేస్తావా? నువ్వు ఏమీ ఆడట్లేదు నాయనా. బయటకు వచ్చిన తర్వాత వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగితే నేనే నీకు మా ఇంట్లో టీ కప్ ఉంటది. టీ కప్ ఇస్తా. నీకు బిగ్ బాస్ కప్ ఏది కొట్టి అర్హత ఎప్పుడో కోల్పోయావు నాయనా. నీ ఆట ఎంత మెరుగు దిబ్బిద్దినా, ఆ కిందది పైదేసినా, పైది కిందేసినా నువ్వు పైకెళ్ళడం అనేది అసాధ్యం. ఓకేనా? నువ్వు కప్పు కాదు కదా! టీ కప్పు కూడా కొట్టలేవు. ఓకేనా? అదనమాట. నెక్స్ట్ డిమాండ్ పవన్ గారికి కూడా ఏంటంటే మనకి 100కి 100% కప్పు కొట్టే ఛాన్స్‌లు అయితే ఉన్నాయి అంటే టాప్ 5కి వెళ్తాడు గానీ కప్పు అయితే కొట్టలేడు. ఎప్పుడైతే రీతూ చౌదరి మత్తి నుంచి వచ్చి అతను ఆడుకొని పైకైతే వెళ్ళగలడు గానీ ఇప్పుడైతే కష్టం నాయనా. ఇంకా దమ్ము శ్రీజ గారు ఇంకా ఒక ఆన్సర్ పేపర్ ఇచ్చి ఒక క్వశ్చన్ రాయమ్మా అంటే 100 పేజీలైనా సరే ఆవిడ రాత్తూనే ఉంటది. ఆపదు. ఫుల్ స్టాప్ అనేది పెట్టదు. ఇప్పుడైతే మరి చెప్పిందిగా 1000% ఉండేది మాట్లాడే తత్వం. అప్పుడు 300% తగ్గింది. 300% తగ్గింది. ఇంకా ఉంది. చాలా ఉందన్నమాట. సరే ఇలా తగ్గించుకుంటూ వెళ్తే కొద్దిగా ఛాన్స్‌లు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే నా అభిప్రాయం అనమాట. ఇంకా హరీష్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇంకా పీఎంతో పోల్చింది. మోడీతోనే పోల్చింది ఆవిడ. ఆవిడ నేనే కరెక్ట్. సార్ నేను మంచోడిని సార్ అని ఎవరైనా వస్తే నీకన్నా నేను మంచోడిని. సార్ నేను చెడ్డోడిని సార్ అంటే నీకన్నా చెడ్డోడిని. నిజం పిచ్చోడిని సార్ అంటే నీకన్నా పిచ్చోడిని. అది మాత్రం కరెక్టే. పిచ్చిలాగా అయితే ప్రవర్తిస్తాడు మాస్ మ్యాన్ హరీష్ గారు.
ఫ్రెండ్స్ ఇదనమాట. ప్రియా గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రియా గారు పవన్ కళ్యాణ్ ఉండాలి, లేదనుకుంటే ప్రియా గారు ఇంకొక హరీష్ గారు, వీళ్ళిద్దరూ ఉంటేనే టగ్ ఆఫ్ వార్ అనేది మనకి షో పైకి అయితే లెగిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది నా ఒపీనియన్. బై బై టు ప్రియా. బయటికి వెళ్ళి మొత్తం రివ్యూస్ అందరూ చూడు, మెంటల్ ఎక్కడం గ్యారంటీ. అంతేకాకుండా మొత్తం ఎపిసోడ్లన్నీ చూసిన తర్వాత అన్నా సరే ఈవిడ ఏంటంటే తెలుసా, నేను కరెక్ట్గానే చేశాను కదా అంటది అంతే. ఈవిడికి ఎక్కడ దెబ్బ తగిలిందంటే ఈ వారం అంత దెబ్బ తగలలా ఈవిడికి. లాస్ట్ 2 వీక్స్లో జరిగింది ఇప్పుడు దెబ్బగా మారింది ఈవిడికి. అదనమాట. దమ్ము శ్రీజ గారు ఆల్మోస్ట్ వచ్చేసారు. కాకపోతే మళ్ళీ అలాగే ఆర్గ్యుమెంట్ తగ్గించుకున్నారు కాబట్టి మళ్ళీ గ్రాఫ్ అలా పైకి వెళ్తుందని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ స్పందన అయితే కింద అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.